Hello all, welcome to our channel Short Tricks for You. Short Tricks for You మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ మహేష్. ఈరోజు మన వీడియోలో ద మోస్ట్ వెయిటెడ్ అండ్ అప్కమింగ్ ఏదైతే మనకి 4th సెమిస్టర్ బిఎస్సి ఆనర్స్ లో 2025లో రాసేటటువంటి 4th సెమిస్టర్ కి సంబంధించి న్యూ క్లాసెస్ ఏదైతే మనకి మేజర్ మైనర్ లో వచ్చిందో ఆ క్లాసెస్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాము. 3rd సెమిస్టర్ సక్సెస్ఫుల్ గా చాలా అంటే చాలా బాగా గ్రూప్ థియరీ కానీ ఉండేటటువంటి పేపర్స్ అన్నీ కూడా లైక్ చాలా బాగా డిస్కస్ చేసుకున్నాం. మేజర్లోను మైనర్లోను ఉండేటటువంటి 4 మ్యాథ్స్లు చాలా బాగా డిస్కస్ చేసాము అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇకపైన ఈ రోజు నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ బిఎస్సి 4th సెమిస్టర్. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి సార్ ఫస్ట్ సెమిస్టర్ అన్ని పెడుతున్నారు, మరి 4th పెట్టాలి కదా అని చెప్పేసి అన్నారు. ఎస్, 4th సెమిస్టర్ కూడా మనం ఈ రోజు ఈ పర్టికులర్ వీడియో ఫస్ట్ అయితే నేను ఏం డిలే చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. బిఎస్సి ఆనర్స్లో 4th సెమిస్టర్ బోర్డు పైన కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. న్యూ బ్యాచ్ 2025 ఆన్వర్డ్స్. ఏంటి సార్ న్యూ బ్యాచ్ అంటున్నారు, ఇదివరకు ఆల్రెడీ 4th సెమ్ ఉంది కదంటే ఉందండి. ఇప్పుడు మనకి 2025 ఇప్పుడు ఆల్రెడీ 3rd సెమ్ అయిపోయింది, 4th సెమ్ స్టార్ట్ అయిపోతుంది. 2025 నుంచి కొత్తగా ఫస్ట్ టైం మీరే రాస్తున్నారు. అదేంటి సార్ మరి మేము రాస్తే మాకు కష్టం అవుద్దేమనంటే, స్టూడెంట్గా మీకు ఇది కొత్త సిలబస్, కానీ గత 8 సంవత్సరాలుగా మేము ఇవే క్లాసెస్ చెప్తున్నాం. అంటే లైక్ అదే పేపర్స్ ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇందులో కలిపాడు. ఏం కలిపాడు, మేజర్ ఏంటి మైనర్ ఏంటి అనేది డిస్కస్ చేయబోతున్నాము. దట్ ఈస్ వాట్, అందుకనే మేజర్ మైనర్ ఇచ్చాను. ఇంక ఏం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకే ఒకసారి లాస్ట్ విషయం ఏంటంటే, ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే మీరు వీడియోస్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేస్తే కదా మేము మంచి మంచి వీడియోస్ మళ్ళీ మంచి మంచి క్లాసెస్ అన్ని అప్లోడ్ చేయడానికి మాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది. మరి అలా సపోర్ట్ ఉండాలంటే మీరు కాస్త ఎఫర్ట్ పెట్టి ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేశారు అనుకోండి, నెక్స్ట్ మనం మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాం. హియర్ వి గో. అమ్మ 4th సెమిస్టర్ అనగానే నీకు గుర్తుండవలసింది అలా ఒకే ఒకటి, 3+2+1+1. ఏంటి సార్ మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ చేయకముందే మ్యాథ్స్ ఈక్వేషన్స్ రాస్తాను, క్యాలిక్యులేషన్. యూజువల్గా 3rd సెమ్లో ఎలా అయితే మనకు ఉందో ఇక్కడ కూడా అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ అక్కడ 4 పేపర్స్లో ఇక్కడ 3 ఉంటాయి. మొత్తం ఎన్ని అయ్యానన్నా 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. 7 సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి. ఏంటి సార్ ప్యాటర్న్, 3+2+1+1 అంటే 3 మేజర్లు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం మ్యాథ్స్ క్లాసెస్ స్టార్ట్ చేసేస్తాం కాబట్టి మ్యాథ్స్ని మైండ్లో ఉంచుకుంటా చెప్తున్నా. అంటే 3 ఏమో మేజర్స్. ఏంటి సార్ మ్యాథ్స్లో, రియల్ అనాలిసిస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రింగ్ థియరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్. అన్నిటికీ పిఎస్ఎస్ అంటాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ అంటాము. ఇవి 3 మేజర్లు. అర్థమవుతుందా? అలాగే కంప్యూటర్ ఏమైనా 2 కూడా ఏంటి అని అంటే మైనర్స్. మన ఇష్టం, ఇది ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఆ మేజర్స్ ఏంటి ఆ మైనర్స్ ఏంటి అనేది కూడా క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటి అని అంటే, 4th సెమిస్టర్కి ఎలా ఎంటర్ అవుతున్నాను సార్, ఏ సబ్జెక్టులు ఉన్నాయో నాకు తెలియాలి కదా. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళారనుకోండి, డైరెక్ట్గా క్లాసులు చెప్పేస్తారు. అదే నేనేనంతే, కాలేజ్కి పిల్లలకి డైరెక్ట్గా చెప్పేటప్పుడు ప్రతిరోజు ఇది చెప్పం కదా. ప్రతిరోజు మేజర్ ఇది ఉంటుంది, మైనర్ ఇది ఉంటుంది. స్టార్టింగ్ డే చెప్తాం, మిగిలిన రోజులన్నీ కూడా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. మనకి అర్థం కాదు. అది అర్థం అవ్వాలంటే ముందు ఈక్వేషన్ అర్థం అవ్వాలి మనకి. ఈక్వేషన్ అంటే ఏంటి, ఇక్కడ 3+2+1+1 అవునా కదా. ఆల్ రైట్, ఇవి కామన్ అమ్మా. అంటే ఏంటి, స్కిల్ పేపర్ కామన్, మల్టీ డిసిప్లినరీ ఎండి పేపర్ కామన్. మొత్తం ఎన్ని అయ్యానన్న 3+2+1+1 7 పేపర్స్ అయ్యా లేదా. దిస్ ఈజ్ వాట్ మనకి 4th సెమిస్టర్లో ఉండేటటువంటి 3+2+1+1. నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కానీ కన్సిడర్ చేశాను అని అంటే, నాకు 3 మేజర్ నేను మ్యాథ్స్ తీసుకున్నాను సార్. ఎందుకంటే 1, 2, 3 సెమిస్టర్లో మీ క్లాసెస్ చూశాను, చాలా బాగున్నాయి. మీరే కదా మీ క్లాసెస్ తీసుకున్నారు కాబట్టి నేను 4th సెమ్ కూడా ఈ మేజరే ఉంది. అఫ్కోర్స్ 3rd సెమ్లోనే తీసుకుంటారు అనుకోండి. మ్యాథ్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి చాలా బాగుంటుంది. లేకపోయినా కూడా మైనర్లో 2 మ్యాథ్స్లు ఉంటాయి కదా. నేను ఈ పర్టికులర్గా మ్యాథ్స్లో వచ్చేటటువంటి 3 మేజర్స్ ఏంటి అని అంటే, రియల్ అనాలిసిస్ అండ్ పిఎస్ఎస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ అని పిలుస్తాం. ఇది పేపర్ పేరండి. తర్వాత రింగ్ థియరీ
and PSS, problem solving session. Integral transforms, and problem solving session. ఈ మూడింటిని ఏమని పిలుస్తామనంటే మేజర్స్ అని పిలుస్తాం. సార్ నాది మ్యాథ్స్ మేజర్ కాదు సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు, కానీ నాకు నా పేపర్ కాదు అది, మరి మా పరిస్థితి ఏంటి అంటే మైనర్లో ఉంటాయి కదా. మైనర్లో 2 మ్యాథ్స్లు ఉంటాయి, 2 మ్యాథ్స్ ఉంటాయి. మైనర్లో 2 మ్యాథ్స్ ఉంటాయి, ఆర్తో స్టార్ట్ అయ్యాయి కదా. ఈ రెండే అంటే ఏంటి? రియల్ అనాలిసిస్ అండ్ PSS, అలాగే రింగ్ థియరీ, ప్రాబ్లం సాల్వింగ్ సెషన్. అంటే మేజర్లో అయితే ఓవరాల్గా 3 మ్యాథ్స్లు, మైనర్లో అయితే 2 మ్యాథ్స్లు ఉంటాయమ్మా. ఓకేనా? సేమ్ లేదు సార్ నాది కంప్యూటర్ సైన్స్, నాది కంప్యూటర్స్, 3 కంప్యూటర్స్, 2 ఫిజిక్స్లు కానీ మ్యాథ్స్లు కానీ ఏవైనా వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎస్పెషల్గా మనం ఈ వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ని బేస్ చేసుకుని చెప్పాను కాబట్టి మ్యాథ్స్ పేపర్స్ నేమ్స్ ఎలా చెప్పాను. ఒక స్కిల్ పేపరు, ఒక మల్టీ డిసిప్లినరీ పేపర్ మీరు ఎలాగో చదివిసుకుంటారు, అవునా కదా? నేను చెప్పినా వెంటనే అవి ఎగ్జామ్ ముందు రోజు చూసుకుందాం సార్, 1 డే బ్యాటింగ్ అని చెప్తారు, అంటే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాంలండి. సో దిస్ ఈజ్ వాట్ ఈ రోజు ఈ వీడియోలో మెయిన్ పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు మరి నెక్స్ట్ సెషన్స్ నుంచి ఏం చేస్తాం తెలుసా? ఈ పేపర్ తీసుకుంటాం, రియల్ అనాలిసిస్. నెక్స్ట్ వీడియోలో, వీడియో నెంబర్ 2లో రియల్ అనాలిసిస్లో ఏ యూనిట్స్ ఉన్నాయి, వాటి యొక్క వెయిటేజ్ ఎంత? 5 యూనిట్స్ ఉంటాయి నాన్న. రియల్ అనాలిసిస్ అంటే రియల్ నెంబర్స్, రియల్ సీక్వెన్స్, ఇన్ఫైనైట్ సిరీస్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, మీన్ వాల్యూ థియరమ్స్, రైమన్ ఇంటిగ్రేషన్ అని చెప్పి 5 యూనిట్లు ఉంటాయి. ఈ 5 యూనిట్లు కూడా దాని యొక్క వెయిటేజ్ ఏంటి, మోడల్ పేపర్ ఏంటి, లాంగ్స్ ఏంటి, షార్ట్స్ ఏంటి, ఏ యూనిట్ నుంచి ఎన్ని వస్తాయి, మొత్తం అన్ని కూడా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత దీని నుంచి ఒక వీడియో, దీని నుంచి ఒక్కొక్క వీడియో డిస్కస్ చేస్తే అప్పుడు ఈ మేజరు మైనరు అన్నీ కూడా మనకి కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తానన్నాను, 4th సెమిస్టర్కి సంబంధించి ఫైనల్గా ఎన్ని పేపర్స్ ఉంటాయమ్మా అంటే మనకి 3+2+1+1, 3 మేజర్లు, మన ఏ మేజర్ అయితే ఆ 3 మేజర్లు, 2 మైనర్లు, ఏ మైనర్స్ అయితే ఆ మైనర్లు ఉంటాయి. స్కిల్ పేపర్ మనం ఏది తీసుకుంటే అది, మల్టీ డిసిప్లినరీ ఏ పేపర్ తీసుకుంటే ఆ పేపర్. మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే అన్ని వీడియోస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్యూటర్, ఫిజిక్స్, స్టాట్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ ఏం తీసుకున్నా కూడా మేజర్ మైనర్లు అన్నీ అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర. సో దిస్ ఈజ్ వాట్. సో మరి మనం చేయాల్సిందల్లా ఏంటి, నెక్స్ట్ వీడియో మనకు రావాలి అని అంటే, నేను చేసిన వెంటనే వీడియో రావాలంటే మనం చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయాలి. చేస్తే నీకు వెంటనే వీడియో నేను అప్లోడ్ చేయగానే నీకు వచ్చేస్తుంది. సో సింపుల్ వేలో చూసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ వాట్ మై డియర్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో కింద కామెంట్ సెక్షన్ కూడా కనిపిస్తుంది. కామెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, వేరే ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కావాలన్నా కూడా అడగవచ్చు. అలాగే స్క్రీన్ పైన నా నెంబర్ కూడా కనిపిస్తుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా కోర్సెస్ కావాలన్నా, కంప్లీట్ కోర్సెస్, ఫుల్ లెంత్ వీడియోస్ కావాలన్నా కూడా మనకి తెలియజేయండి. అలాగే మన ఇప్పటి నుంచి ఏదైతే కొత్తగా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ సెమిస్టర్స్, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా కింద మీకు ఇస్తున్నాను. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, అంటే అందరూ చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఐజీని, ఇన్స్టాగ్రామ్ని. ఇన్స్టాగ్రామ్లో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఎక్కువ మనకి ఇప్పుడు అందరికీ కాల్స్ ఇవంటే ఇబ్బంది అవుతారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అందులో ఇస్తాం. అంటే ఏ రోజు ఏ వీడియో చేస్తాం, ఇప్పుడు రేపు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఏ వీడియో అప్లోడ్ అవుతుంది కూడా నీకు అందులో చెప్పేస్తున్నాం. మనం వీడియో ఏది అప్లోడ్ అవుతుంది, అప్లోడ్ అయిన తర్వాత ఇవ్వండి ఫలానా వీడియో అప్లోడ్ అయిందని చెప్పేసి ఫర్దర్ మొత్తం మన స్టెప్స్ అన్నీ కూడాను, మంత్లీ ప్లాన్స్, ఇయర్లీ ప్లాన్స్, ఎగ్జామ్ ముందు డౌట్ సెషన్స్, మొత్తం ఇంపార్టెంట్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా మనం ఇస్తున్నాం ఈ మధ్యన. సో మంచి అక్కడ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తున్నాం. ఆఫ్కోర్స్ యూట్యూబ్ ఎలా ఉంటుంది అంటే ఫుల్ లెంత్ అన్ని యూట్యూబ్లో పెడతాం. ఇన్స్టాగ్రామ్లో 1 మినిట్ కన్నా ఎక్కువ పట్టదు కదా, అందుకని ఓన్లీ 1 మినిట్లో చెప్పే విషయాలు ఏమైనా ఉంటే అక్కడ చెప్తాం. ఎందుకంటే ఫుల్ లెంత్ 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ క్లాసెస్ అన్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూనే ఉంటుంది.
ఇన్స్టాగ్రామ్ కూడా మన ఛానల్ నేమ్తోనే ఉంటుంది, ఇక్కడ _ వస్తుంది అంతే, ఇంకేం లేదు. స్పేస్ అప్లై అవ్వదు కదా మనకి ఇన్స్టాగ్రామ్లో. సో షార్ట్ ట్రిక్స్ ఫర్ మీరు కొట్టేస్తే చాలు, పేజ్ వస్తుంది. మన హోమ్ పేజ్ ఏదైతే ఉందో లోగో అది కూడా అక్కడే ఉంటుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ అప్డేట్స్, డైలీ టచ్లో ఉండడానికి మెసేజ్ చేయడం కానీ అన్నీ అక్కడ చేయొచ్చు. యూట్యూబ్లో కూడా కామెంట్ చేయండి, అన్నీ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా అక్కడ వస్తాయి. ఫుల్ లెంత్ వీడియోలు, కంప్లీట్ అప్డేట్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తాయి. కంప్లీట్ కోర్సులు అన్ని కూడా మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యాప్లో వస్తాయి. అన్నిట్లో కూడా మనం ఫుల్ టచ్లో ఉందాం ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కంప్లీట్ సిలబస్లోకి, వెయిటేజ్లోకి వెళ్ళిపోదాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.